హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జాను వాళ్ళ చెల్లి నిహితాని. ఈ రోజు స్టోరీ నేను డబ్బింగ్ చెప్పబోతున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ డబ్బింగ్. హోప్ యు గైస్ ఎంజాయ్డ్. లాస్ట్ ఎపిసోడ్ లో ఇన్సోక్ ని హేగున్ అపార్ట్మెంట్ బిల్డింగ్ టెర్రస్ కి తీసుకొని వెళ్లి తన డెప్ పే చేయమని చెప్పి గ్యాంగ్ మెంబర్స్ చాలా దారుణంగా టార్చర్ చేస్తారు. ఇప్పుడు ఎపిసోడ్ 2 స్టార్టింగ్ అక్కడి నుంచి డైరెక్ట్ గా స్టోరీ స్టార్ట్ అవుతుంది. మన హీరో ఇన్సోక్ ని సీరియస్ గా క్వశ్చన్ చేస్తూ, నువ్వు నిజంగా మాకు 10 బిలియన్ వాన్స్ సంపాదించి ఇవ్వగలవా అని అడుగుతాడు. అప్పుడు ఇన్సోక్ కాంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. తన ముందు వర్క్ చేసిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కేవలం 12,000 హౌస్ హోల్డ్స్ మాత్రమే ఉండేవి, కానీ అక్కడ 4 బిలియన్ వాన్స్ వరకు మనీ మ్యానిపులేట్ చేయగలిగాను అని చెప్తాడు. కానీ నువ్వుండే అపార్ట్మెంట్ చూడు, ఆల్మోస్ట్ 10,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. జెయింట్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అని చెప్తాడు. ఇక్కడ మనీ ఎంత ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి అని అంటాడు. గ్యాంగ్ మెంబర్స్ ఫస్ట్ ఇది జోక్ అనుకొని ఒక 1 బిలియన్ లేదా 2 బిలియన్ అంటారు. అప్పుడు ఇన్సోక్ డైరెక్ట్ గా కాదు, ఇక్కడ 10 బిలియన్ వాన్ వరకు తీసుకోవచ్చు అంటాడు. ఆ కాన్ఫిడెన్స్ చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు మన హీరో ఇది నిజంగానే పాసిబులా అని అడుగుతాడు. ఇప్పుడు ఇన్సోక్ దానికి ఒక్కటే మార్గం ఉంది. హేగున్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ రెసిడెన్స్ అసోసియేటివ్ ప్రెసిడెంట్ అవ్వాలి అని చెప్తాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ మరియు బిల్డింగ్ మేనేజర్ కి మాత్రమే లాంగ్ టర్మ్ రిపేర్ రెసిడెన్స్ ఫండ్ కి యాక్సెస్ ఉంటుంది. ప్రెసిడెంట్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ముందు బిల్డింగ్ రిప్రజెంటేటివ్ అవ్వాలి అని చెప్తాడు. అపార్ట్మెంట్ లో బిల్డింగ్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అది ఆల్మోస్ట్ ఫార్మల్ ఎలక్షన్స్ లాగా ఉంటుందని, వాలంటరీ అయితే ఆల్మోస్ట్ గ్యారంటీగా గెలుస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే టైంలో ఇన్సోక్ టెర్రస్ కి వచ్చేటప్పుడు ఎలివేటర్ లో నోటీస్ బోర్డ్ లో బిల్డింగ్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్ నోటీస్ చూశానని, ఎలక్షన్స్ దగ్గర ఉండడం వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఛాన్స్ అని చెప్తాడు. వెంటనే లిఫ్ట్ లోకి వెళ్లి నోటీస్ బోర్డ్ చెక్ చేసి ఇసోక్ చెప్పింది నిజమే అని అర్థం చేసుకుంటారు. ఆ రాత్రి అందరూ కలిసి ఈ క్రేజీ ప్లాన్ నిజంగా వర్క్ అవుతుందా అని డిస్కషన్ చేస్తుంటారు. గ్యాంగ్ లో ఉన్న ఒక మెంబర్ బిల్డింగ్ రిప్రజెంటేటివ్ అయినా సరే నిజంగా 10 బిలియన్ ఉంటుందా అని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు ఇన్సోక్ నమ్మకపోతే మేనేజ్మెంట్ ఆఫీస్ కి ఫోన్ చేయండి అని ఛాలెంజ్ చేస్తాడు. దాంతో హీరో మార్నింగ్ అవ్వగానే మేనేజ్మెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసి తన అపార్ట్మెంట్ రెసిడెంట్ లాగా మాట్లాడతాడు. లాంగ్ టర్మ్ రిపేర్ రిజర్వ్ ఫండ్ లో ఇప్పుడు ఎంత డబ్బులున్నాయి అని అడుగుతాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన ఆఫీస్ ఎంప్లాయీ హారి వాళ్ళ అక్క తన సీనియర్ అవ్వడంతో తనని అడిగి ఆ ఫండ్ లో అప్రాక్సిమేట్లీ 18 బిలియన్ వాన్ ఉన్నాయి చెప్తుంది. అది విన్న గ్రూప్ మొత్తం షాక్ అవుతుంది. ఇన్సోక్ నవ్వుతాడు. నేను చెప్పాను కదా ఆ అకౌంట్ లో ఒక పెద్ద అమౌంట్ ఉంది అని. ఇప్పటి వరకు ఇన్సోక్ ని ఒక వేస్ట్ ఫెలోగా చూసిన అందరూ ఇప్పుడు ఫస్ట్ టైం తన ప్లాన్ ని సీరియస్ గా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ అమౌంట్ విన్న తర్వాత ఇన్సోక్ కి ఫుల్ పవర్ వచ్చేస్తుంది. బిగ్ నెత్తి మీద ఒకటి కొట్టి తను తింటున్న చిప్ ప్యాకెట్ లాక్కొని, నువ్వు యంగస్ కదా, అందరికీ కాఫీ తీసుకొని రా అని చెప్తాడు. హేగున్ మాత్రం సైలెంట్ గా ఒక ప్రామిస్ చేసుకుంటాడు. ఏమైనా సరే ఆ డబ్బు సంపాదించి యంగ్ మ్యాన్ ని జైలు నుంచి బయటకు తీసుకొని రావాలి అని హీరో అంటాడు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ బయట మీనా చిన్న పిల్లలతో కలిసి పూల మొక్కలు నాటుతూ ఉంటుంది. అక్కడ ఉన్న మిగతా మదర్స్ అందరూ ఆమెను మెచ్చుకుంటారు. ఇది పిల్లలకి చాలా మంచి ఎడ్యుకేషన్ యాక్టివిటీ అని అంటారు. సడన్ గా సుగ్జిన్ అక్కడికి కోపంతో వచ్చి రెసిడెన్స్ పర్మిషన్ లేకుండా కామన్ ఏరియాని ఎలా యూజ్ చేస్తారు అని అందరినీ క్వశ్చన్ చేస్తుంది. ఆ మదర్స్ తో పెద్ద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది. కోపంలో అక్కడ నాటిన మొక్కల్ని పీకేసి పక్కకు విసిరేస్తుంది. కొంతసేపు తర్వాత అందరు లేడీస్ ఒక రెస్టారెంట్ లో కలిసి సుగ్జిన్ గురించి గాసిప్స్ చెప్తూ ఉంటారు. ఆమె గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఒకరు ఆమె చాలా మిస్టరీ ఉమెన్ అని అంటారు. ఇంకొక ఆమె ఒకప్పుడు బ్యూటీ క్వీన్ అని విన్నాను అని అంటుంది. ఆ కాన్వర్సేషన్ తర్వాత అపార్ట్మెంట్ రెసిడెన్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ మీదకి మారుతుంది. అందరూ మీనాని ఎంకరేజ్ చేస్తారు. నువ్వు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కాంటెస్ట్ చెయ్యి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరో కూడా చాలా మందికి తెలియదు అని చెప్తారు. ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్ సోగాంగ్వుని ఇంట్రడ్యూస్ చేస్తారు. అతని దగ్గరికి అపార్ట్మెంట్ మేనేజర్ యొంగ్జీ వచ్చి మొక్కల ఇష్యూ వల్ల జరిగిన గొడవ గురించి అలాగే ఆ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఆఫీస్ లో ఎంప్లాయీ అయిన హారి అక్క జాబ్ రిజైన్ చేస్తా అని చెప్పింది అని ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ప్రెసిడెంట్ మన హారి వాళ్ళ అక్కని ప్రైవేట్ గా కలుస్తాడు. మొదట్లో తన చెల్లి ఫైనల్ గా లాయర్ అయ్యిందని కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఆ స్మైల్ వెనుక ఒక వార్నింగ్ ఉంటుంది. నీ గురించి నాకు కొన్ని సీక్రెట్స్ తెలుసు, అవి బయటకి వస్తే నీ చెల్లి కెరియర్ మొత్తం
నాశనం అయిపోతుంది అని ఇండైరెక్ట్ గా బెదిరిస్తాడు. తర్వాత జస్ట్ జోకింగ్ అని నవ్వుతూ మ్యాటర్ ని లైట్ గా తీసుకున్నట్టు యాక్ట్ చేస్తాడు. కానీ హ్యారీ అక్కకి ఆ వార్నింగ్ అర్థమవుతుంది. జాబ్ రిజైన్ చెయ్యాలి అనుకున్నామే ఇప్పుడు తప్పక కంటిన్యూ చేస్తాను అని ఒప్పుకుంటుంది. మీరు చెప్పినంత వరకు నేను వర్క్ చేస్తాను అని చెప్తుంది. అదే సందర్భంలో మన గ్యాంగ్ మెంబర్ ఒక న్యూస్ ఆర్టికల్ ని చూస్తారు. ఆ ఆర్టికల్ లో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లాంగ్ టర్మ్ రిపేర్ రిజర్వ్ ఫండ్ నుంచి బిలియన్ వాన్స్ ని దొంగలిచ్చి ఒక వ్యక్తి పరారులో ఉన్నారు అని చెప్తారు. పోలీస్ ఇప్పటి వరకు ఆ కేసుని సాల్వ్ చేయలేకపోయారు. అంత సీరియస్ గా ఆ న్యూస్ చూస్తుంటే ఇన్సో కామ్ గా ఆ న్యూస్ లో చూపిస్తున్న వ్యక్తి నేనే అని చెప్తాడు. ఆ మాట విని యోగిన్నం షాక్ అయిపోతాడు. రెసిడెంట్స్ కి డబ్బులు పోయాయని ఎలా తెలీదు అని అడుగుతాడు. అప్పుడు ఇన్సోక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఫీతో కొంచెం అమౌంట్ రెసిడెన్స్ ఫండ్ లోకి డిపాజిట్ చేస్తారు. అమౌంట్ స్లోగా అక్యుములేట్ అవుతుంది కాబట్టి చాలా మంది రెసిడెంట్స్ ఆ అకౌంట్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయరు. అందుకు చాలా మంది డబ్బులు మిస్ అయ్యాయని కూడా తెలీదు. ఆ న్యూస్ రిపోర్ట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇన్సోట్ అందరికి లాంగ్ టర్మ్ రిపేర్ రెసిడెన్సీ ఫండ్ ఎలా వర్క్ అవుతుంది అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రతి అపార్ట్మెంట్ రెసిడెంట్ మెయింటైన్ ఫీలో నుంచి కొంత అమౌంట్ ని ఈ రిజర్వ్ ఫండ్ లో డిపాజిట్ చేస్తారు. ఈ డబ్బు అపార్ట్మెంట్ లో పెద్ద రిపేర్స్, రెనోవేషన్ వర్క్స్ మరియు ఫ్యూచర్ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేయాలి అని చెప్తాడు. ఆ ఎగ్జాంపుల్ విన్న హేగున్ కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తొస్తుంది. నువ్వు 4 బిలియన్ దొంగలించడానికి 5 years కన్నా ఎక్కువ టైం తీసుకున్నావు, కానీ మన దగ్గర కేవలం 3 months మాత్రమే ఉన్నాయి అని అంటాడు. ఇప్పుడు ఈసో కాన్ఫిడెంట్ గా నవ్వుతూ నువ్వు ఒక్కసారి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి అని చెప్తాడు. తరువాత హేగన్ జైల్ కి వెళ్లి యంగ్ మ్యాన్ ని కలుస్తాడు. యంగ్ మ్యాన్ ముందు నవ్వుతాడు. ఇప్పుడు హేగన్ నాకు కొత్త జాబ్ దొరికింది, తొందరలో నిన్ను జైలు నుంచి బయటకు తీసుకొస్తాను అని ప్రామిస్ చేస్తాడు. కానీ యంగ్ మ్యాన్ టెన్షన్ తో ఇల్లీగల్ పనులు ఇన్వాల్వ్ అవ్వద్దు అని వార్నింగ్ చేస్తాడు. హేగన్ కామ్ గా రిప్లై ఇస్తాడు, నేను ఎవరిని హత్య చెయ్యను, నువ్వు ఒక్కసారి నాకు కొత్త జీవితాన్ని స్టార్ట్ చెయ్యమని చెప్పావు, ఇప్పుడు నేను అదే ట్రై చేస్తున్నాను అని అంటాడు. జైలు నుంచి తిరిగి వస్తుంటే హేగున్ కి తన పాస్ గుర్తొస్తుంది. తన ఫాదర్ చనిపోయిన తర్వాత యంగ్ మ్యాన్ తనని కలవడానికి వచ్చిన రోజు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ఆ రోజు మీ నాన్న చనిపోయాడు, ఇంకా మీ నాన్న నా దగ్గర చేసిన అప్పు అంతా మర్చిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. కానీ హేగున్ వెళ్ళడం బదులు నేను ఇక్కడే ఉంటాను, మీతోనే పనిచేస్తాను అని డిసైడ్ అవుతాడు. ఆ డెసిషన్ వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. అది హేగున్ లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుంది. హేగున్ తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గర ఒక లగ్జరీ కార్ ఎంట్రీని బ్లాక్ చేస్తూ నిలబెట్టడం వల్ల రెసిడెంట్స్ అందరూ ఇబ్బంది పడుతుంటారు. అందరూ డ్రైవర్ ని కార్ పక్కకి తీయమని అడిగితే అతను మాత్రం ఎవ్వరు చెప్పినా వినడు. చాలా ఆరోగెంట్ గా అక్కడ నిలబెడుతుంటాడు. చివరికి హేగున్ కి కోపం వచ్చి తన కార్ తో ఆ లగ్జరీ కార్ ని డైరెక్ట్ గా గుద్దుతాడు. అది చూసి ఓనర్ కోపంతో బయటకు వచ్చి ఈ కార్ కాస్ట్ ఎంతో తెలుసా అని అరుస్తాడు. కానీ హేగున్ మాత్రం ఏ మాత్రం భయపడకుండా ముందు కరెక్ట్ గా పార్క్ చేసి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా అని కాంగా రిప్లై చేస్తాడు. ఓనర్ ఇంకా డ్రామా చేస్తూ రోడ్ మీద పడుకుంటాడు. నాకు జస్టిస్ దొరికే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను అని స్టబ్బన్ గా అంటాడు. ఓనర్ రోడ్ మీద పడుకొని డ్రామా చేస్తుంటే అప్పుడే చుంగ్వాన్ అక్కడికి వస్తాడు. సిచ్యువేషన్ మొత్తం అబ్జర్వ్ చేసి చుంగ్వాన్ ఏ మాత్రం ఆలోచించకుండా ఆ లగ్జరీ కార్ దగ్గరికి వెళ్లి తన కీతో కార్ బాడీ మొత్తం స్క్రాచెస్ చేస్తాడు. ఆ ఓనర్ షాక్ లో ఉంటాడు. చుంగ్వాన్ కామ్ గా కార్ రిపేర్ కి ఎంత డబ్బు అయినా నేను పే చేస్తాను అని చెప్తాడు. కానీ వెంటనే సీరియస్ టోన్ లో అపార్ట్మెంట్ రెసిడెంట్స్ అందరికి డిస్టర్బ్ చేసినందుకు నేను నిన్ను కోర్టులో సూ చేస్తాను, నా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ లాయర్స్ చాలా మంది ఉన్నారు అని వార్న్ చేస్తాడు. ఆ మాట విని డ్రైవర్ కి భయం వేస్తుంది. వెంటనే డ్రామా ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత చుంగ్వాన్ మన హీరో దగ్గరికి వచ్చి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అలా హీరోతో మీ కార్ డ్యామేజ్ అయింది కదా, రిపేర్ ఎక్స్పెన్సెస్ నేను ఇస్తాను అని ఆఫర్ చేస్తాడు. కానీ మన హీరో పొలైట్ గా ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. ఇంకొక పక్క హారీ తన బెస్ట్ ఫ్రెండ్ తో వెడ్డింగ్ లో జరిగిన ఆక్వర్డ్ కిస్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతుంటుంది. అది విన్న బెస్ట్ ఫ్రెండ్ నవ్వుతూ పర్లేదులే, కనీసం ఆ వర్క్ కి పేమెంట్ అయినా వచ్చింది కదా అని జోక్ చేస్తుంది. తర్వాత సీరియస్ గా నువ్వు మీ అక్కకి నువ్వు లాయర్ కాదు అని చెప్పావా అని అడుగుతుంది. హారీ
కాస్త గిల్టీ ఫీల్ అవుతూ ఇంకా చెప్పలేదు అని చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్ నిజం ఎప్పటికీ దాచిపెట్టలేము అని వార్న్ చేస్తుంది. అదే సమయంలో బస్టాండ్ దగ్గర హారి అక్క ఇంకా ప్రెసిడెంట్ ఇచ్చిన వార్నింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు హారి అక్కడికి వస్తుంది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు హారి వాళ్ళ అక్క తన లైఫ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నేను ఆ ఆఫీస్లో 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఒక్కసారి కూడా కొలీగ్స్ కి ట్రీట్ ఇవ్వలేదు. కంపెనీ గ్యాదరింగ్స్ కాకపోతే ఎప్పుడు వాళ్ళతో బయటికి డిన్నర్ కూడా వెళ్ళలేదు అని అంటుంది. హ్యారీ సైలెంట్ గా వింటూ ఉంటుంది. అక్క ఎమోషనల్ గా కంటిన్యూ చేస్తూ, నాకు మార్నింగ్ లేవడం అస్సలు ఇష్టం లేదు. కానీ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి లంచ్ ప్రిపేర్ చేసుకొని ఆఫీస్ కి తీసుకొని వెళ్తాను. బయట ఫుడ్ కొనుక్కోకుండా ఆ అమౌంట్ ని సేవ్ చేశాను. అలా కంటిన్యూస్ గా 6 సంవత్సరాలు కష్టపడ్డాను అని చెప్తుంది. హారీ ఐస్ లో ఎమోషన్స్ కనిపిస్తాయి. నాకు తెలుసక్క, నువ్వు నా కోసం ఎంత సాక్రిఫైస్ చేశావో అని సాఫ్ట్ గా అంటుంది. కానీ అక్క ఫేస్ లో ఇంకా ఏదో టెన్షన్ ఉంటుంది. హారీ ఇమీడియట్ గా అడుగుతుంది, కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? మాట్లాడుతూ హారీ ఇప్పుడు నా టర్న్ వచ్చింది అనుకుంటా అని అంటుంది. హారీ కన్ఫ్యూజ్ అయ్యి చూస్తుంది. హారీ అక్క మాట్లాడుతూ, నా డ్రీమ్ పార్టిస్ట్రీ అవ్వడం. ఆ డ్రీమ్ మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నాను. ఇంకా లేట్ అవ్వక ముందే నా లైఫ్ ఇంకా వరస్ట్ అవ్వకుండా నేను కూడా ఒక కొత్త బిగినింగ్ స్టార్ట్ చేయాలి. హారీ వెంటనే, వరస్ట్ అంటే ఏంటి? ఆఫీస్ లో ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని కన్సర్న్ తో అడుగుతుంది. కానీ హారీ వాళ్ళక్క ఇమ్మీడియట్ గా టాపిక్ చేంజ్ చేస్తుంది. అదంతా వదిలే, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని మాత్రం అడుగుతుంది. అదే టైంలో హ్యారీ మైండ్ లో ఒక థాట్ రన్ అవుతుంది. ఇది కరెక్ట్ టైం, ఇప్పుడు అక్కకి నిజం చెప్పేయాలి అని అనుకుంటుంది. కానీ నెక్స్ట్ సెకండ్ అక్క ఫేస్ చూసి నిజం చెప్పలేక దాని బదులు నవ్వుతూ, అక్క ఇప్పటి నుంచి నీ లైఫ్ నువ్వు బతుకు, నేను నీ వెనకాలే ఉంటాను, నీకు నేను ఎప్పుడు హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. ఆ మాట వినగానే అక్క ఫేస్ మొత్తం హ్యాపీగా వెలిగిపోతుంది. నిజంగానా అని చిన్న పిల్లలాగా ఎగ్జైట్ అవుతుంది. థ్యాంక్ యూ హారీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. హారీ మాత్రం నేను మళ్ళీ ఎందుకు అబద్ధం చెప్పాను అని బాధపడుతుంది. మరోవైపు చుంగ్వాన్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. కానీ తన సెక్రటరీ వచ్చి, సార్ ఎవరో మీ కార్ టైర్ లో గాలి మొత్తం తీశారు అని చెప్తాడు. డాష్ కెమెరా ఫుటేజ్ చూసి ముందు అపార్ట్మెంట్ దగ్గర గొడవ పడిన వ్యక్తే అని తెలుస్తుంది. చుంగ్వాన్ వెంటనే ఆ వ్యక్తిని గోల్ఫ్ కోర్స్ కి తీసుకొని రండి అని చెప్తాడు. అక్కడ అతన్ని కలిసి రిపీటెడ్ గా గోల్ఫ్ బాల్స్ తో కొడుతూ వార్నింగ్ ఇస్తాడు. ఆ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న ల్యాండ్ మొత్తం నాది. నా అపార్ట్మెంట్ లో ఎవరైనా ట్రబుల్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్ గా ఉంటాయి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మరుసటి రోజు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం నామినేషన్ స్టార్ట్ అవుతాయి. మొదటగా సొగ్జిన్ కూడా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం తన అప్లికేషన్ సబ్మిట్ చేస్తుంది. అదే సమయంలో హేగున్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో అప్లికేషన్ ని ఫిల్ చేసి మేనేజ్మెంట్ ఆఫీస్ కి వెళ్తాడు. ఆఫీస్ లో హ్యారీ వాళ్ళ అక్క తన అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ హేగున్ అక్కడ ఒక విషయం గమనిస్తాడు. మిగతా క్యాండిడేట్స్ అందరికీ ఫ్యామిలీ ఉంటుంది. అది చూసి హేగున్ కన్ఫ్యూజన్ లో పడతాడు. అప్పుడు హ్యారీ వాళ్ళ అక్క ఇలా చెప్తుంది, నేను ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి సింగిల్ పర్సన్ ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్తుంది. ఆ మాట వినగానే హేగున్ కి రియాలిటీ అర్థమవుతుంది. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న క్యాండిడేట్స్ కి రెసిడెన్సీ సపోర్ట్ ఉంటుంది అని. సింగిల్ గా కాంటెస్ట్ చేసి గెలిచే ఛాన్సెస్ ఆల్మోస్ట్ జీరో అని రియలైజ్ అవుతాడు. చాలా డిసప్పాయింట్ అయ్యి సైలెంట్ గా తన అప్లికేషన్ మళ్ళీ వెనక్కి తీసుకొని ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. హేగున్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఇన్సోక్ ని అడుగుతాడు, ఫ్యామిలీ క్యాండిడేట్స్ కి ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఉంటుందని ముందే ఎందుకు చెప్పలేదు? ఇన్సోక్ ఇన్నోసెంట్ గా, నాకు నిజంగా తెలీదు, నేను ముందున్న అపార్ట్మెంట్ లో చాలా మంది సింగిల్ రెసిడెన్సెస్ ఉండేవాళ్ళు, అందుకే ఈ రూల్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు అని చెప్తాడు. అందరూ కలిసి సొల్యూషన్ గురించి ఆలోచిస్తుంటారు. చాలా సేపు డిస్కషన్ తర్వాత ఒక ఐడియా దొరుకుతుంది. మనమే ఒక ఫేక్ ఫ్యామిలీ క్రియేట్ చేద్దామని. అప్పుడే హేగున్ రీసెంట్ గా చేసుకున్న ఫేక్ వెడ్డింగ్ ఫోటో చూస్తాడు. ఆ ఫోటో చూడగానే ఒక డెసిషన్ తీసుకుంటాడు. హారీయే తన వైఫ్ గా యాక్ట్ చేయాలి అని. ఆ ఐడియాతో హేగున్ డైరెక్ట్ గా హారీని కలవడానికి వెళ్తాడు. హేగున్ అక్కడికి చేరుకునేసరికి హ్యారీ దగ్గరికి లీగల్ కన్సల్టెంట్ కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఒక అమ్మాయిని హెరాస్ చేసిన వ్యక్తి వస్తాడు. వాడు హ్యారీతో, నువ్వు అమ్మాయి కాబట్టి ఆ విక్టిమ్ సైడ్ తీసుకుంటున్నావా అని ఆరోగెంట్ గా మాట్లాడతాడు. అది విని హారీకి కోపం కంట్రోల్ అవ్వదు. వెంటనే వాడి చెంప పగలకొట్టి, నీలాంటి వాడు భూమి మీద ఉండకూడదు అంటుంది. దురదృష్టవశాత్తు ఆ సీన్ మొత్తం హారీ బాస్ చూస్తాడు. హారీ క్లయింట్ తో రూడ్ గా మాట్లాడుతుందని, ఆఫీస్ డిసిప్లినరీ బ్రేక్ చేస్తుంది అని చెప్పి అక్కడ
హారీని జాబ్ నుంచి ఫైర్ చేస్తాడు. ఆఫీస్ నుంచి తన బిలాంగింగ్స్ అన్నీ తీసుకొని బయటకి వచ్చిన హారీని హేగున్ కలుస్తాడు. ఆమెని ఒక రెస్టారెంట్ కి పిలిచి డైరెక్ట్ గా మ్యాటర్ చెప్తాడు. నాకు ఒక జాబ్ కోసం నీ హెల్ప్ కావాలి అని అంటాడు. హారీ కన్ఫ్యూజ్ అయ్యి చూస్తుంది. హేగున్ ఆఫర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కేవలం 3 months మాత్రమే నా వైఫ్ లాగా యాక్ట్ చేయాలి అని చెప్తాడు. మొదట్లో హారీ ఆ ప్రపోజల్ ని స్ట్రైట్ గా రిజెక్ట్ చేస్తుంది. కానీ హేగున్ అమౌంట్ చెప్పగానే సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. మొత్తం 100 million wons ఇస్తాను, అందులో 30 million wons అడ్వాన్స్ గా ఇప్పుడే ఇస్తాను అని చెప్తాడు. ఆ అమౌంట్ గురించి ఆలోచిస్తూ తన అక్క డ్రీమ్ గురించి ఆలోచిస్తుంది. చివరికి హారీ ఆ డీల్ ఒప్పుకుంటుంది. ఆ తర్వాత హేగున్ తన ఫేక్ ఫ్యామిలీని కంప్లీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మొదట ఇన్సుక్ దగ్గరికి వెళ్లి ఎలక్షన్స్ అయ్యే వరకు నా ఫాదర్ లాగా యాక్ట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తాడు. తర్వాత యోంగ్నామ్ తన కొడుకు యోంగ్బుక్ తో ఫోన్ లో మాట్లాడుతూ కనిపిస్తాడు. యోంగ్బుక్ కి మదర్ లేదు. యోంగ్నామ్ ఎప్పుడు బిజీగా ఉండడం వల్ల తన కొడుకుని విలేజ్ లో ఉన్న అమ్మా నాన్న దగ్గర ఉంచుతాడు. అప్పుడు మన హీరోకి ఒక ఐడియా వస్తుంది. హీరో యోంగ్నామ్ తో మాట్లాడుతూ, నువ్వు నీ కొడుకుని మిస్ అవ్వట్లేదా, వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంగ్లీష్ కిండర్ గార్డెన్ లో జాయిన్ చేద్దాం అని అంటాడు. అలా చేస్తే ఆ చిన్న బాబు కూడా హేగున్ అండ్ హారీ వాళ్ళ కొడుకులాగా యాక్ట్ చేయొచ్చు. యోంగ్నామ్, జేగిల్, బిగ్ ఐ ముగ్గురు హీరో బ్రదర్స్ లాగా అప్పుడే ఫేక్ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. ఎలక్షన్స్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చివరికి అందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో కోసం కలుస్తారు. మరి అక్కడికి వస్తుంది. అక్కడ ఫేక్ వైఫ్ గానే కాదు, ఫేక్ మదర్ గా కూడా యాక్ట్ చేయాలి అని తెలిసి షాక్ అవుతుంది. కానీ మన క్యూట్ యంగ్ బుక్ కి మాత్రం మన హారీ బాగా నచ్చేస్తుంది. హేగున్ వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇన్సోక్ మీ మామయ్యలాగుంటాడు, ఈ బాబు మన కొడుకు, ఈ ముగ్గురు మీ మరుదులు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మొదట్లో అందరూ కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు. ఫోటోస్ కోసం అందరూ నవ్వుతూ పోజిస్తారు. ఎపిసోడ్ 2 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.